రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఏదైతే ఉందో అది పనులు ఆపేయడం జరిగింది. ఆ పనులు ఆపిన మాట నిజమా కాదా అంటే నిజ నిర్ధారణ కమిటీ వేయండి. నిజ నిర్ధారణ కమిటీలో అన్ని పార్టీల వాళ్ళను పెట్టండి, బీజేపీని పెట్టండి, ఎంఐఎంను పెట్టండి, మాజీ జలవనరుల శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే ఎవరెవరు అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు, వాళ్ళల్లో ఎవరినైనా కానీ పెట్టండి, ఇంకా ఎవరినైనా పెట్టండి, అందరు కలిసి పోయి విజిట్ చేయండి, అక్కడ పోయి పరిశీలించి రండి, పనులు ఆగినాయా లేదా అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవుడు ఏమని అర్థం చేసుకోవాలా? 4 గోడల మధ్యలో చర్చ జరిగింది. ఏం చర్చించుకున్నారో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలుసు. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసినారు? అసెంబ్లీ సాక్షిగా చేస్తూ నిజ నిర్ధారణ కమిటీ వేయండి అని అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని పోయి. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవులు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ మాటలను నమ్మాలనా లేదా? నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఒక బాధ్యత గల మనిషి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ మాట. పైగా మీరు పోయి పరిశీలన చేయండి అంటున్నారు, నిజ నిర్ధారణ కమిటీ వేయండి అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని పెట్టమంటున్నారు. అంటే దీనికి పరిణామం ఏమి? రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఒకవేళ ఆగిపోతే దాని పరిణామం ఏమి? రాయలసీమ ఈ భారతదేశంలోనే అత్యంత వెనుకబడి ప్రాంతాల్లో ఒకటి. ఇప్పుడు మొత్తము భారతదేశంలో రాజస్థాన్లో జైసల్మేర్ తర్వాత నెక్స్ట్ అతి తక్కువ వర్షపాతం ఉండేది అనంతపురం జిల్లా. గత 100 సంవత్సరాలు చూస్తే కరువు కాటకాలతో అల్లాడిపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇది రాయలసీమ ప్రాంతం. ఎందుకంటే మనకు ఈశాన్య ఋతుపవనాలు కానీ నైరుతి ఋతుపవనాలు కానీ రెండు కూడా మిస్ అయిపోతాయి. అందుకోసమే మొట్టమొదటి నుంచి కూడా ఇది చాలా వెనుకబాటుతనం కూరుకొని పోయిందన్నమాట. పోనీ ఇది ఇట్లా ఉండగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పాలి సమాధానం దీనికి? ఇది నిజమా కాదా అని చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే ఈ ప్రయోజనాలు ఎవరు? రాయలసీమ లిఫ్ట్ ప్రయోజనాలకు ఎవరికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. రాష్ట్రం తర్వాత ఎవరికి రావాలి? ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి. చంద్రబాబు నాయుడు గారు పుట్టిన ఊరు ఎక్కడ? రాయలసీమ ప్రాంతం కాదా? కాబట్టి ఆయనకు అదనంగా ఉంది బాధ్యత. ఇప్పుడు రాజకీయాల్లో కానీ ఏ ప్రజా సేవలో కూడా దేశానికి ఎంత మనము ప్రాముఖ్యత ఇస్తామో, రాష్ట్రానికి ఇస్తామో, ప్రాంతానికి ఇస్తామో, మన ఊరికి కూడా కదా, జన్మనిచ్చిన ఊరు. సమాధానం ఏమని ఇంతవరకు ఎన్ని రోజులైంది కదా, 10 రోజులైంది, సమాధానం ఎక్కడైనా ఇచ్చినారా? ఇవ్వకపోగా ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం. 22 టీఎంసీనే కదా మీకు ఉండేది, దాన్ని ఏ విధంగా తీసుకుంటారు అని ఒకరు. నీటిపారుదల శాఖ మంత్రి ఆయన అయితే నవ్వుకుంటూ ఎకిలించుకుంటూ, ఎవరు నీకు 15, నీకు 15, నీకు 18 అని చాలా పాపులర్ అయినాడు చూడండి. అతి ఫాస్ట్గా పాపులర్ అయిన మనిషి ఆయన. నాకు తెలిసి రాజకీయాల్లో అంత ఫాస్ట్గా పాపులర్ అయిన మనిషి ఆయన తప్ప ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఒకటే ఒక స్టేట్మెంట్, నీకు 15, నీకు 15, నీకు 18. ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఒక రకంగా చూడాలంటే ఎకిలించుకుంటూ రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమన్నా దీంట్లో బాధ్యత ఉంది? అసలు కొద్దిగా దాంట్లో బాధ్యతతో మాట్లాడుతున్నారా? అసలు వాళ్ళు మాట్లాడే లాజిక్ ఏమన్నా ఉందా? ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిజమా కాదా, ఏమన్నా మాటల్లో పొరపాటుగా అర్థం చేసుకున్నారని ఎక్కడన్నా ఒక్కరన్నా చెప్పినారు ఇంతవరకు? ఇది బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారిది బాధ్యత. ఆయన వచ్చి చెప్పాలా ఇది నిజంగా జరిగిందా? ఒకవేళ జరగలేదంటే ఇది జరగలేదు, ఇది రాంగ్ అని చెప్పండి, లేదా జరిగింటే ఇది ఈ విధంగా అని చెప్పండి. ఎవరంటే వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించేది, వాళ్ళతో ఉన్న పుండు మీద ఉప్పేసినట్లుగా ఇంకా కొంత రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక చిన్న చూపు చూడటం జరుగుతుంది. సామాన్య మానవునికి ప్రజలకు అర్థం కావాలంటే ఒక 2-3 పదాలు ఉంటాయన్నమాట. ఆ పదాలు అర్థమైతేనే ప్రతి ఒక్కరికి సులభం అవుతుంది. నీటిపారుదలలో ముఖ్యమైన పదాలు ఒక 2-3 ఉంటాయన్నమాట. ఒకటి క్యూసెక్. క్యూసెక్ అంటే నీటి పారుదల, క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ అంటారు, నీటి పారుదల. టీఎంసీ అంటే నీటి నిల్వ. ఈ నీటి నిల్వ ద్వారా అయ్యే మనకుండే బెనిఫిట్ అప్రాక్సిమేట్గా అందాజుగా 11,000 క్యూసెక్కులు ఒక రోజు 24 గంటలు పారితే
ఒక టీఎంసీ నీటి నిల్వ అవుతుందన్నమాట. ఒక్కసారి నీటి నిల్వ ఒక టీఎంసీ పెట్టుకుంటే ఇంచుమించు 10,000 చెరుకు ఎకరాలకు మనము నీటిపారుదల ఇరిగేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ 3 ఎప్పుడైతే పబ్లిక్ అర్థమవుతాయో ఈ రాయలసీమ లిఫ్ట్ గురించి మిగతా అంతా కూడా అర్థమవుతుంది అనమాట. లేకుంటే మనం ఊరికే క్యూసెక్లు అని టీఎంసీ అని చెప్తుంటే పబ్లిక్ అర్థం కాదు. అప్రాక్సిమేట్గా 11,000 క్యూసెక్లు 24 గంటలు పారితే ఒక టీఎంసీ అంటే మనము 24 గంటల సేపు బిందె లోపల ఒకవేళ ఇన్ని నీళ్ళు ఇస్తే ఆ ఇచ్చే పారుదల క్యూసెక్లు బిందె నిలువ టీఎంసీలు. ఆ తర్వాత బిందె మనం ఒకవేళ 20 మందికి తాపుతామా 30 మందికి తాపుతామా అనేది ఎట్లుందో గ్లాసుల ప్రకారంగా ఆ బిందెతో పాటు 10 నుంచి 12,000 ఎకరాలు మనం నీరు ఇచ్చేదానికి అవుతుంది అనమాట వ్యవసాయాన్ని. ఇది సారాంశం. ఈ సారాంశంలో భాగంగా ఇది కృష్ణానది. కృష్ణానదికి కుడివైపు ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, ఎడం వైపు ఏమో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఎప్పుడు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత. అయితే పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మనకున్న ఏదైతే నీటి కేటాయింపులు ఉన్నాయో, నీటి కేటాయింపులు ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బచావత్ అవార్డు అని బచావత్ గారు ఇచ్చిన అవార్డు ప్రకారంగా మనకు నడుస్తుంది. ఆ రోజు మనకు 811 టీఎంసీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే 700 టీఎంసీ కర్ణాటక రాష్ట్రానికి పోతే 500 చిల్లర టీఎంసీ వచ్చేసి మహారాష్ట్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగిందనమాట. 560. ఆ తర్వాత మళ్ళా వివిధ రాష్ట్రాలు ఇది మరొకసారి పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పి అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని చెప్పి ఇంకొక అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోర్టుకు పోయి ఆపడం కూడా జరిగింది అనమాట. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి. ఎందుకు కరెక్ట్ కాదని చెప్పిందంటే బచావత్ అవార్డులో ఒక నీటి పారుదల చూస్తే 75 సంవత్సరాలు వెనకాలకి చూసిన తర్వాత ఆ 75 సంవత్సరాలలో ఇంచుమించు 75% ఎంత నీళ్ళు వస్తాయో ఆ నీళ్లను చూసుకొని 3 రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఆ నీళ్ళు ఎంత నిర్ధారణ జరిగింది? అప్పట్లో 75% ఖచ్చితంగా అంటే 75% గ్యారంటీ ఉండే నీళ్లు, 75% గ్యారంటీ ఉండే నీళ్ళు అనేటప్పటికి 2060 టీఎంసీలు వచ్చినాయి. 2060 టీఎంసీలలో 800 చిల్లర మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 700 కర్ణాటకకు, 560 మహారాష్ట్రకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాళ్ళు అవార్డు ఇచ్చేటప్పటికి వాళ్ళు దాన్ని మళ్ళీ పునరాలోచించి 75% కాదు 65% అన్నారనమాట. అంటే 65%, 65% మాత్రమే గ్యారంటీ ఉన్న నీళ్ళని ఇస్తున్నామనేటప్పటికి ఆటోమేటిక్గా నీటి అవైలబిలిటీ లభ్యం పెరుగుతుంది. నీటి లభ్యం పెరిగినప్పుడు 1001 టీఎంసీ ఆంధ్రాకు, 911 టీఎంసీ కర్ణాటకకు, అదేవిధంగా మహారాష్ట్రకు 666 టీఎంసీ. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద నష్టం. ఎందుకు నష్టం అంటే ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత 811 పేరుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు 1001 అయింది కదా. కానీ కర్ణాటకకు మహారాష్ట్రకి ఎంత అయింది? వాళ్ళది 700 నుంచి 900కు అయింది, 560 నుంచి 666 అయింది. కాకపోతే దీంట్లో ముఖ్యమైన అంశం ఏమంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? పైనుంచి వస్తాయి. పైనుంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ నీళ్ళనంతా వాళ్ళు వాడేసుకుంటారు. అంటే ఇంతకు ముందు కర్ణాటక ఒకవేళ 700 టీఎంసీ వాడుకునే దానికి అవకాశం ఉంటే ఈరోజు కర్ణాటకకు 900 టీఎంసీ వాడుకునే దానికి అవకాశం ఉంది.